నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. లడ్డూ మంటలు ఇప్పట్లో తగ్గేలా లేవు. ఓవైపు ధార్మిక సంస్థలు, మరోవైపు రాజకీయ వ్యవస్థలు టోటల్గా నెయ్యి కల్తీపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఇందుకు ఈ మంటలు ఆరాలంటే ఏం చేయాలి? అసలు ఆ రిపోర్ట్పై విపక్ష నేతలు ఎందుకు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు? తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కొండెక్కిన కొవ్వుని కరిగించాల్సిందే. ఇప్పుడు ఇదే అందరి నోట. నీటిలోన ముంచినంత మాత్రాన నీతి చచ్చిపోతుందా? సువాసన వచ్చినంత మాత్రాన నెయ్యి స్వచ్ఛమైందవుతుందా? ఇదంతా నేతి కల్తీ, అంతా రాజకీయ పన్నాగమంటున్నారు విపక్ష నేతలు. కాదు, సనాతన ధర్మంపై జరుగుతున్న కుట్ర అంటున్నాయి ధార్మిక సంస్థలు. ఇందులో ఏది నిజం? సంభవామి యుగే యుగే. ధర్మం గతి తప్పినప్పుడు ప్రతి యుగంలో అవతారం దాల్చుతా అంటూ గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి భక్తుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఓ అవతార పురుష, మరోసారి శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు, ధర్మ సంరక్షణకు మళ్లీ నువ్వే రావాలయ్యా అంటూ భక్తకోటి వేడుకుంటోందా హరిణి. లేకుంటే ఏంటి ఘోరం? గోవును పూజించే గోవిందుడికి గోవు కొవ్వుతో నైవేద్యమా? హతవిధి. बालाजी के प्रति हम लोग का बहुत सम्मान, बहुत प्रणाम. ये पाप है, पाप. జగన్ కి 11 సీట్లు వచ్చిన తర్వాత అర్థమైంది తిరుపతి సర్వనాశనం అయిపోయింది వైసీపీ ప్రభుత్వంలో అనేది. జాతి, మత, కులం, ప్రాంతమన్న భేదం లేకుండా భారత సమాజం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలుండడంపై ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. సనాతన ధర్మంపై జరుగుతున్న కుట్రనా, రాజకీయంగా వేసిన పన్నాగమా అంటూ నిలదీస్తోంది. ఇది కావాలని సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ఎప్పటి నుంచో జరుగుతున్న ప్లాన్. To insult the Hindu faith, the insult the Sanatan Dharma. లడ్డూ అపవిత్రతపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లోతుగా విచారణ జరపాలని డిమాండ్. అవసరమైతే మరో 2-3 ల్యాబుల్లో పరీక్షించాలని సూచిస్తున్నారు. అంతేకాదు, పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది. ऐसे विधर्मियों को सत्ता में रहने का कोई अधिकार संवैधानिक रूप से नहीं होना चाहिए. अंतर्राष्ट्रीय षड्यंत्र है. हमारे जो सनातन धर्म है इस पर कुठाराघात है और इसकी बड़ी गंभीरता से सरकार को लेना चाहिए. इसकी कोई क्षमा और कोई विधान नहीं. ऐसे लोगों के ऊपर त्वरित और निष्पक्ष कार्यवाही की जानी चाहिए और इन्हें सूली पर लटका दिया जाना चाहिए. जो भी आरोपी पाए जाए, जो भी दोषी पाए जाए. గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని గోవింద అని పేరు. జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి, నమ్మలేనటువంటి నిజంగా ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి శ్రీవారి లడ్డూ నాణ్యతపై సందేహాలు వెలిబుచ్చడమంటే చిన్న కథ కాదిది. నామ్కే వాస్తే విచారణతో సరిపెట్టే అంశమూ కాదిది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, నాసిరకం ముడి సరుకులు వాడడం ముమ్మాటికి నిజమని తేలింది. అందుకే దాని అంతేంటో తేల్చేదాకా వదిలిపెట్టబోమని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే హెచ్చరించారు. ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి, అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు, పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. మరోవైపు తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే కొట్టిపారేస్తున్నారు. తమ హయాంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అసలు కర్ణాటకకు చెందిన నందిని బ్రాండ్ చంద్రబాబు హయాంలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMFకు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు
కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాం. ఓవైపు రాజకీయ వ్యవస్థలు, మరోవైపు ధార్మిక సంస్థలు తిరుమల పవిత్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే తప్పు చేసిన వారి అంతు చూడాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు తిరుమల వేదిక కారాదు. దురదృష్టమేంటంటే తిరుమల వేదికగా రాజకీయ రచ్చ సాగడం. రాజకీయంగా ఏ ఇష్యూ అయినా తిట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ తిరుమల ప్రసాదంపై ఈ తీరుగా రాజకీయం చేయడం మంచిది కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అసలు మూలం ఎనిమల్ ఫ్యాట్ అనే ముందు గో సంతతి, గోవులని రక్షించినటువంటి గోవిందుని బాటలో నడవాల్సినటువంటి ఈ పాలకులకి ఎనిమల్ ఫ్యాట్ అనే ముందు ఆ ఎనిమల్ ఫ్యాట్ ఆ డైరీకి ఎలా చేరింది అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయంగా మీకు ఏదున్నా కూడా మీరు యుద్ధాలు చేసుకోండి, కొట్లాడుకోండి, అవసరమైతే తలలు బలగొట్టుకోండి తప్ప వెంకటేశ్వర స్వామిని హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటనలో ఆ పరిస్థితి రావడానికి కూడా గల కారణం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కారణం తిరుమల అన్నది కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది, చేప, ఆవు కొవ్వు కలిశాయంటే వినేందుకే అయిష్టపడే సమాజం. అలాంటిది పవిత్రమైన ప్రసాదంలో కలిసిందంటే డైజెస్ట్ అవుతుందా? ఇది నివృత్తయ్యే వరకు భక్తుల హృదయాలలో ఆందోళన, అనుమానం, ఆవేదన ప్రశ్నగా మిగిలిపోతుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే బాధ్యత మన నాయకులదే. పరస్పరం ఆరోపించుకుంటే తేలే అంశం కాదిది. పరిశోధనల ద్వారా నిగ్గు తేలాల్సిన అంశం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అనేది వివాదం కాదిప్పుడు. వాస్తవం, ఏ జాతి గోవుల్ని పూజిస్తుందో అదే జాతి ఆవు కొవ్వు నుంచి తీసిన నెయ్యిని ప్రసాదంగా కళ్ళకద్దుకుని స్వీకరించడం అంతకు మించిన విరుద్ధం ఉంటుందా? ప్రస్తుతం దీనిపై సెంటర్ కూడా సీరియస్ అయింది. నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లడ్డూల కల్తీపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన వాల్యుబుల్ పాయింట్ ఇక్కడ కోట్ చేశారు. గుళ్ళు, గోపురాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలతో పాటు సనాతన ధర్మ గురువుల ఆధ్వర్యంలో ఉండేలా ఓ కమిటీ పర్యవేక్షణ కావాలి అన్నారు. This is animal fat, fish oil, and of course amount of beef fat, and we are quite hurt, quite in a state of shock, and people have taken it for granted to play that kind of games. Here it is, when people of no commitment and no value, no respect for the sanctity of a temple, and if they take charge, this is what exactly happens. మరి దేవాలయాల పరిరక్షణ ప్రభుత్వాల చేతుల్లో ఉండాలా లేక ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నడవాలా అన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఆలయాలు ఎవరి ఆధ్వర్యంలో ఉండాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు, చర్చలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అంతేకాదు రాజకీయ రభస కంటే సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది భక్తుల ప్రధానమైన డిమాండ్. అయితే ఇక్కడ ల్యాబ్ టెస్ట్ పై మరో ట్విస్ట్ నిపుణుల నుంచి వస్తోంది. ఇందుకు ఏంటా ట్విస్ట్? శ్రీవారి లడ్డూను కళ్ళకద్దుకుని దేవుడి ప్రసాదంగా స్వీకరిస్తాం. అలాంటి లడ్డూలో నాణ్యత లోపిస్తోందని వార్తలు రావడం దశాబ్దాల కాలంగా ఉంది. నాణ్యమైన సరుకులు వాడడం లేదనే ఆరోపణలు ఎన్నోసార్లు వినిపించాయి. అయితే అలా ప్రకటించిన ప్రతిసారి టీటీడీ నుంచి ఖండన వినిపిస్తూ వచ్చింది. నాణ్యత పెంచుతున్నామనే భరోసా వచ్చేది. కానీ ఈసారి ఆరోపణ ప్రభుత్వం నుంచి వచ్చింది. అది నిజమే అంటూ టీటీడీ ప్రకటించింది. లడ్డూపై ల్యాబ్ రిపోర్ట్ రాగానే ప్రతి ఒక్కరి డిమాండ్ దోషులను కఠినంగా శిక్షించాలని. ఇంతకు ఎవరా దోషులు అన్నదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఇక్కడ క్వశ్చన్లే కాదు, కన్ఫ్యూజన్లు కూడా లడ్డూ ఇష్యూలో ఉన్నాయి. ఎవరైతే టీటీడీలో ధర్మాధికారులుగా ఉన్నారో వాళ్ళు ఈ అధర్మం చేసేటటువంటి ఒక అధికారి యొక్క కుమారుడు కూడా చనిపోయాడు. ఏ కుమారుడు గురించి అయితే ఇంత అధర్మానికి పాల్పడి ఇన్నేసి ఆస్తులు గడిస్తూ ఉన్నారో అట్లాంటి కుమారుడే పోయినప్పుడు ఈ ఆస్తితో పనేముందండి? కాబట్టి ఆజీవన పర్యంతం నువ్వు సచ్చే వరకు కూడా ఈ భావంతో, ఈ బాధతో, అయ్యో నా బిడ్డ పోయాడే అనేటటువంటి బాధతో జీవించవలసినటువంటి గొప్పదైనటువంటి పనిష్మెంట్ ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చాడండి.
అది మాయన మచ్చ, తీర్చని లోటు. అంత గొప్పదైనటువంటి పనిష్మెంట్ ఇస్తే అది గుర్తించుకోకుండా ఇంకా చేస్తాను అంటే, తప్పు జరగలేదు అంటే అది అపహాస్యం. కన్ఫ్యూజన్ 1. నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్లో తేలింది. అంటే నెయ్యి సరఫరాదారుల నుంచి దానిని ఆమోదించిన వారు, చేసిన వారు, చేయించిన వారు, దాన్ని భక్తులకు పంచినవారు, ఇలా ప్రతి ఒక్కరిని దోషులుగా తేలుస్తారా? కన్ఫ్యూజన్ 2. ప్రస్తుతం తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ నుంచి వచ్చిన ట్యాంకర్ శాంపిల్పై ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అంటే సప్లయర్ కల్తీ నెయ్యిని సరఫరా చేశారని తేలింది. అయితే ఆ కల్తీ నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు రాగానే నేరుగా పోర్టుకు పంపుతారా? అక్కడ చెక్ చేసే మెకానిజం కానీ, టెస్టులు చేసే ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ లేవని టీటీడీ చెప్తోంది. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ టీడీపీ హయాంలోనూ తమ హయాంలోనూ నాణ్యత లేని నెయ్యిని వెనక్కి పంపామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరిగా మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు. 18 times. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాలి. నాణ్యత లేని ట్యాంకర్లను వెనక్కి పంపించేశామన్నది మాజీ ముఖ్యమంత్రి చెప్తోన్న మాట. మరి ఎక్కడ టెస్ట్ చేపించారు? ప్రస్తుతం ల్యాబ్కు పంపిన శాంపిల్ ట్యాంకర్లోంది. అంటే పోర్టుకు పంపించింది కాదు. అంటే ట్యాంకర్ వచ్చిన వెంటనే పోర్టుకు పంపిస్తే అది కల్తీదా, నిఖార్సైందా అని ఎలా తేలుతుంది? ట్యాంకర్ సప్లయర్ స్పాట్ నుంచి పోర్టులోకి చేరే వరకు ఏం జరిగింది అన్నది భక్తుల ప్రశ్న. అంతేకాదు, ల్యాబ్ విషయంలోనూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు మన శ్రీవారు. అలాంటి శ్రీవారి నైవేద్యంలో కల్తీ జరుగుతోందని తెలిసినప్పుడు ల్యాబ్ను ఏర్పాటు చేయొచ్చు కదా. కేవలం 75 లక్షల రూపాయలతో ల్యాబ్ వ్యవస్థ ఏర్పాటవుద్ది. మరెందుకు టీటీడీ నిర్లక్ష్యంగా ఉంది? కన్ఫ్యూజన్ 3. ల్యాబ్ రిపోర్ట్పై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. శాంపిళ్లు జూలై 17న తమకు అందినట్టు 23న పరీక్షలు పూర్తి చేసినట్లు ఆ నివేదికలో ఉంది. వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ పేరుతో ఈ నివేదిక వచ్చింది. అందులో అనెక్సర్ 1 ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. నెయ్యి ఎస్ వాల్యూ పరిమితి కంటే సంఖ్య ఎక్కువ లేదా తక్కువగా ఉంది. అలా ఉంటే ఆ నెయ్యిలో వేరే ఏదో బయటి కొవ్వులు చేరినట్లు భావించాలి అంటూ నివేదికలో ఎస్ వాల్యూ, బయటి కొవ్వుల జాబితా ఉంది. ల్యాబ్ ఫలితాల ప్రకారం 5 ఎస్ వాల్యూలను పరిశీలించగా 5 శాంపిళ్లు నాణ్యతా ప్రమాణాల్లో విఫలమయ్యాయి. ఎస్ వాల్యూ ప్రకారం చూస్తే టీటీడీ పంపిన 2 శాంపిళ్లు 5 ప్రమాణాల్లోనూ కల్తీ అయినట్లు తేలింది. అయితే వారిచ్చిన నివేదికలో కల్తీ కారకాల్లో శాకాహార కొవ్వులు, మాంసాహార కొవ్వులు 2 కలగలుసున్నాయి. కేవలం 4వ కల్తీ కారకం మాత్రమే లాడ్ అంటే పంది కొవ్వు విడిగా ఉంది. 3వ కల్తీ కారకంగా పామాయిల్, బీఫ్ కొవ్వు 2 ఇచ్చారు. పామాయిల్ వల్ల కల్తీయా లేక బీఫ్ వల్ల కల్తీయా అన్నది మాత్రం స్పష్టంగా లేదు. సరిగ్గా 3వ నెంబర్ కల్తీ కారకం విషయంలోనే ఉండాల్సిన మోతాదుకు శాంపిల్కు మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఓవరాల్గా నాణ్యత చూపే పారామీటర్లో కూడా ఆ శాంపిళ్లు విఫలమయ్యాయి. అనిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అన్నటువంటి ఒక పెద్ద సందేహము, తర్వాత అనుమానము అందరిలో ఉంది. కానీ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఉందండి, బౌడాయిన్ టెస్ట్ అని. ఈ బౌడాయిన్ టెస్ట్ అండి, ఇది పేరు, టెక్నికల్ పేరు ఇది. ఈ బౌడాయిన్ టెస్ట్ నెగటివ్ వచ్చింది. బౌడాయిన్ టెస్ట్ నెగటివ్ వచ్చింది. తర్వాత మిగతా కొన్ని పారామీటర్స్ లైక్ బిఆర్ రీడింగ్ కూడా విదిన్ ద రేంజ్లోనే ఉంది. ఈ 2 బాగున్నప్పుడు అనిమల్ ఫ్యాట్ కలిసిందని మనము ఖచ్చితంగా అయితే చెప్పలేము. కన్ఫ్యూజన్ 4. నెయ్యి కల్తీ అయిందన్నది వాస్తవం. కానీ అది శాకాహార కొవ్వులా, జంతువుల కొవ్వులా అనేది కేవలం ఆ ఒక్క పరీక్షలో తేలదని, దానికి మరిన్ని పరీక్షలు చేయాలంటున్నారు నిపుణులు. సాధారణంగా 6 లక్షల లీటర్ల ఆవు పాలు ప్రాసెస్ చేస్తే 15 టన్నుల నెయ్యి వస్తుంది. అంత పెద్ద స్థాయిలో ఆవు పాల సేకరణ వ్యవస్థ టీటీడీకి సరఫరా చేసే కంపెనీలకు లేదు. పైగా వారిచ్చే ధర చాలా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా కల్తీ జరిగింది. అయితే ఆ కల్తీ ఏంటన్నది చెప్పలేదు. అడల్టరేషన్ అంటే లోపలికి పోనప్పుడు కల్తీ అనే క్వశ్చనే రాదు. ఒకవేళ అడల్టరేషన్లో లోపలికి పోతే బాధ్యత ఎవరిదో అక్కడున్న సిస్టమ్ది, అధికారులది. అల్టిమేట్గా ఒకవేళ అంత చెత్త వాళ్ళందరినీ పెట్టి నడుపుతుంటే పొలిటికల్గా రెస్పాన్సిబిలిటీ పడుతుంది. వాళ్ళు సైంటిస్టులు అనేది యానిమల్ ఇది అనేది అసలు ఇంపాసిబుల్, కలపలేరు. ఎవడో దేశద్రోహి ఎవడన్నా కలిపితే కలపాలి, టెర్రరిస్ట్ ఎవడన్నా
లేకపోతే మతోన్మాది ఎవడన్నా ఉంటే చేస్తే చేయాలి కానీ అయ్యా ఏ టెస్ట్ వల్ల తెలుస్తుంది అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడండి, యానిమల్ ఫ్యాట్ కలిపితే నీకు ఎంత ప్రాఫిట్ ఏమైనా ఇది వస్తుందా కనుక్కోండి. ఈజ్ ఇట్ ప్రాక్టికలీ వయబుల్ కనుక్కోండి. కన్ఫ్యూజన్ 5. ఇన్నాళ్ళు ఎన్ని పరీక్షలు చేశారు? ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఆ ట్యాంకర్లో వచ్చిన నెయ్యికి క్వాలిటీ ల్యాబ్ సర్టిఫికెట్ ఎలా వచ్చినట్లు అన్నది తేలలేదు. పైగా నిత్యం ప్రసాదాలు చేసే సిబ్బందికి నెయ్యి మీద అనుమానం రాలేదా? అంటే పోర్టులో పనిచేసేవారు కూడా కల్తీ ట్యాంకర్ లోపలికి పంపిన వారితో మిలాఖాత్ అయ్యారా అన్న అనుమానాలు కూడా భక్తకోటిలో రగులుతున్నాయి. ఈ కన్ఫ్యూజన్లన్నీ పోవాలంటే ఈ టోటల్ వ్యవస్థ బయటకు రావాలి. ఈ అపచారాలన్నింటికీ చరమగీతం పాడాలంటే రాజకీయ కబంధ హస్తాల నుంచి ఆలయాలను విముక్తి చెయ్యాలి అన్నది కొందరి వాదన. టోటల్ ఎండోమెంట్ వ్యవస్థపై ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్న చర్చ జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గుళ్ళో గోపురాల్లో వాడే నెయ్యి క్వాలిటీపై ల్యాబ్ టెస్టులకు సిద్ధమవుతున్నాయి. తిరుపతి దేవస్థానంలో ఇలాంటి ఒక వార్త వినటం అనేది ఇది మొట్టమొదటిసారిగా మనము వినటం అనేది జరుగుతుంది. భగవంతుని ఒక నివేదన చేసేవంటి ఒక ప్రసాదంలో ఇలా చేయటం వల్ల ఎంతటి ప్రమాదానికి గురి చేసుకుంటారో మీరు అర్థం చేసుకోండి. నివేదించే వంటి ప్రసాదములో ఇటువంటి ఒక దుష్పరిణామ చేయడం వల్ల చాలా బాధాకర విషయము. దానికి పరిణామం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనేసి నేను భావిస్తున్నాను. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని నెయ్యినే వాడాలని ఆదేశాలిచ్చింది. గతంలో తిరుమలకు వచ్చేది నందిని నెయ్యే. ఇతర రాష్ట్రాలు కూడా ప్రసాదాల ఇంగ్రీడియంట్స్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో టీటీడీ పకడ్బందీ చర్యలకు పూనుకుంది. ఇప్పటికే ల్యాబ్ వ్యవస్థకు సంబంధించి గుజరాత్ కు చెందిన ఎన్డీబీ ల్యాబ్ సామాగ్రిని దానంగా ఇచ్చేందుకు అంగీకరించింది. త్వరలోనే ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి మైసూర్లోని సిఎఫ్టిఆర్ఐ సంస్థలో శిక్షణ పొందిన సిబ్బంది ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు ప్రసాదాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవారి అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యి, బెల్లం, బియ్యం వంటి గో ఆధారిత ముడి సరుకులను తాత్కాలికంగా రద్దు చేసింది. శ్రీవారి నైవేద్యంలో ఈ ముడి సరుకుల్ని వినియోగించాలా లేక పూర్తిగా రద్దు చేయాలా అనే విషయంలో త్వరలో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయబోతోంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకోబోతోంది టీటీడీ.